ఇక తిరుపతికి సంబంధించిన ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన వార్తను చూద్దాం. ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత అనేక మంది ఓట్స్ గల్లంతయ్యాయంటూ కూడా ఆరోపిస్తున్నారు. మొత్తంగా ఇటు షిఫ్ట్ అయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, ఒకటి కంటే ఎక్కువ ఉన్న వాళ్ళను కలిపి 2,87,826 ఓట్లను అధికారులు ఇప్పటికే తొలగించారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు ముందు జిల్లాలో 17,69,429 ఓట్లు ఉండేవి. ఇప్పుడు అవి 14,81,603కు తగ్గిపోయాయి. కొత్త లిస్టు ప్రకారం జెంట్స్ ఇటు 7,20,329 మంది ఉన్నారు. ఇక స్త్రీలు 7,61,188 ఉన్నారు. జిల్లాలో 86 మంది ట్రాన్స్జెండర్స్ గా లెక్క చేశారు. జిల్లాలో తొలగించిన ఓట్లలో తిరుపతి నియోజకవర్గం ఫస్ట్ లిస్ట్ లో ఉంది. అక్కడ ఎన్ని ఓట్లను తొలగించారో తెలుసా? ఏకంగా 90,882 ఓట్లను తిరుపతిలో తొలగించారు. 50,273 ఓట్లతో చంద్రగిరి సెకండ్ ప్లేస్ లో కనిపిస్తోంది. ఆ తర్వాత వెంకటగిరిలో 36,497 ఓట్లు పోయాయి. శ్రీకాళహస్తిలో 32,836 ఓట్లు. ఇక సూలూరుపేటలో 27,946 మంది తమ ఓట్లను తొలగించేశారు. 26,047 ఓట్లతో రైల్వే కోడూరు, 23,345 ఓట్లతో సత్యవేడు చివరన ఉన్నాయి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానే 44 లక్షల ఓట్లను తొలగించారు అనే మాటలు వినిపిస్తున్నాయి. అంటే ఎస్ఐఆర్ ప్రక్రియలో 44 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని. ఒక్క తిరుపతిలో 2,87,826 ఓట్లను తొలగించారు. ఇక దీనికి సంబంధించిన మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. ఉమాశంకర్, చెప్పండి, ఇక్కడ ఓట్ల తొలగింపు గురించి ఎవరైనా మళ్ళీ ఇటు దరఖాస్తు చేసుకున్నారా, లేకపోతే ప్రతి ఒక్కటి కూడా షిఫ్ట్ అయిన చనిపోయిన వాళ్ళకి సంబంధించిన ఓట్స్ మాత్రమే తొలగించారా? అక్కడ ప్రజలేమంటున్నారు? దాకా మరో అవకాశం ఇచ్చింది. దాదాపు 1,69,000 ఓట్లకు సంబంధించి ఇప్పటికే ట్రేస్ అవుట్ కావాల్సి ఉంది. అది కూడా అయితే తుది జాబితాలో వచ్చినటువంటి ఓట్లలోనే దాన్ని ట్రేస్ అవుట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఫైనల్ గా మాత్రం 2,87,000 ఓట్లు మాత్రం పూర్తిగా తొలగించినట్టు ఇప్పటికే అధికారులు ఉమాశంకర్, ఇన్ని ఓట్లు పోవటానికి అవగాహన లోపమా, లేదు నిజంగానే లేవా? తొలగించాల్సిన ఓట్లేనా? వాస్తవంగా తొలగించాల్సిన ఓట్లే. దీంట్లో డూప్లికేట్ ఓట్లే అధికంగా ఉన్నట్టయితే అధికారులు గుర్తించారు. దాంతోపాటు కూడా కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, షిఫ్టెడ్ ఓట్లు ఉన్నారు, ట్రేస్ అవుట్ కానటువంటి ఓటర్స్ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే గతంలో 2021లో జరిగినటువంటి ఏదైతే ఉప ఎన్నికలకు సంబంధించి అప్పుడు భారీగా దొంగ ఓట్లు చేర్చారని చెప్పి కూడా అప్పుడు ఉన్నటువంటి ఒక మున్సిపల్ కమిషనర్ కూడా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. దానిపైన ఒక కమిషన్ వేసి ఎంక్వైరీ కూడా జరిగింది. సో ఇవన్నీ ఓట్లన్నీ కూడా ట్రేస్ అవుట్ చేయాలని చెప్పి ఈ ఒక్క నెల రోజుల పాటు, అంటే జూన్ ఏదైతే 15 నుంచి కూడా జూలై 25 తారీఖు వరకు ఈ యొక్క ప్రక్రియలో చాలా కట్టుదిట్టమైనటువంటి సర్ ప్రక్రియ అనేది జరిగింది. మొత్తం జిల్లా వ్యాప్తంగా దాదాపు 2,87,000 మందికి పైగా ఇటు ట్రేస్ అవుట్ కానటువంటి ఓట్లు, దొంగ ఓట్లు ఉన్నాయంటే. ఒకవేళ అర్హులైన వాళ్ళ ఓట్లు పోతే ఇప్పుడున్న ఆప్షన్ ఏంటి? ఈ నెల 30 తారీఖు వరకు కూడా వాళ్ళకి టైం ఇచ్చారు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఒక నెల పాటు కూడా ఇదైతే ఎన్యూమరేషన్ ఫారం సంబంధించి కూడా పూర్తిగా దానిపైన ఎక్సర్సైజ్ చేస్తున్నారు. కాకపోతే అక్కడ కూడా ట్రేస్ అవుట్ కానటువంటి వారికి మరియు 1,69,000 ఓట్లు ఇంకా కూడా ట్రేస్ అవుట్ కానటువంటి ఉన్నాయి. కాబట్టి దానికి ఈ నెల 30 తారీఖు వరకు టైం ఇచ్చారు. కాబట్టి వాళ్ళకి ఆప్షన్ అయితే ఉంది రోహిత్. బట్ ఈ ఒక్క ఓట్ల శాతం అనేది ఇంకా పెంచడానికి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి కొంత ఎక్సర్సైజ్ చేయడానికి కూడా బిఎల్ఓలు మరోసారి కూడా అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటించేటువంటి అవకాశం రైట్ ఉమాశంకర్, మొత్తానికి ఎస్ఐఆర్ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దగ్గరగా 44 లక్షల ఓట్లు గల్లంత అయితే ఉన్నాయి. కానీ ఇందులో అర్హులైన వారి ఓట్లు గల్లంత అయితే భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఇంకో ఆప్షన్ ఉంటుంది, మీరు మళ్ళీ ఫామ్ ఫిల్అప్ చేసి ఓటు హక్కును పొందొచ్చు. 30వ తారీఖు వరకు అపీల్ చేసుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓట్ మీ యొక్క హక్కు కాబట్టి ఖచ్చితంగా ఓట్ కోసము బిఎల్ఓస్ దగ్గర ఫామ్స్ తీసుకొని ఫిల్ చేయండి.